దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏందంటే, నా పేరు ఎలీనా. నా సాక్ష్యం ఏందంటే, నేను పనికాడ బల్లెక్కి పడితే చిన్న ఎత్తులో నుంచే పడి కాలు ఇరిగిపోయింది. ఇరిగిపోతే ఆ రోజు బోకురమని ఎంతో ఏడ్చాను. యేసయ్యా, నువ్వే కాపాడాలయ్యా, నువ్వే నన్ను నడిపించాలయ్యా అని ఏడ్చుకున్న తర్వాత పాస్టరయ్య గారు రేతిరి 1 గంటకు వచ్చి నాకు బల్ల రక్తం, దేవుని శరీరం రక్తం అందించారు. నేను అప్పుడు నమ్ముకున్నాను యేసయ్యని. అంతకుముందు నమ్మి ఉన్నాను, అంత విశ్వాసంలో లేను. అంత విశ్వాసంగా అయితే లేను, వస్తున్నాను పోతున్నాను అంతవరకే అన్నట్టుగా ఉన్నాను. కానీ ఆ రోజు నుంచి నా హృదయం దేవునికి అంకితం అనుకున్నా. నా మనసులో ఈ దేవుని జీవితాంతరం ధ్యానించుకోవటమే నా జీవితం అనుకున్నాను. ఇంకా నా కాలు నెలలోనే బాగా ఇద్దామని పాస్టమ్ గారు చెప్పింది. అయినను ఎంతో ఏడ్చుకుంటున్నాను నేను. అయ్యా, నన్ను ఎందుకు ఇలా చేసావయ్యా, నేనేం పాపం చేశానయ్యా, నా పాపాలను క్షమించేసయ్యా అని ఎంతో ఏడ్చుకుంటా, దుఃఖంతో ప్రయాసతో దేవుడి మీద భారం వేసి. నా పిల్లలు 4. పెద్ద కుమార్తె పేరు మరియమ్మ, 2వ అమ్మాయి యేసమ్మ, 3వ అమ్మాయి విజయ, 4 అనిత. అల్లుళ్ళ పేరు బుజ్జిబాబు, వెంకటేశ్వర్లు, విజయ్ కుమారు, శాంతరాజు. 4 అల్లుళ్ళు కానీ 4 కూతుళ్ళు కానీ నన్ను ఎంతో కాచుకొని, ఎంతో జాగ్రత్తగా, ఎంతో ప్రేమగా నన్ను మా అమ్మ లెగవాలి, మా అమ్మ లేకపోతే మాకెవరు లేరు దిక్కు అన్న విధిలో వాళ్ళు చాలా ప్రయాసపడి నన్ను బాగు చేశారు. నెలకే నేను లేచి నడుస్తానమ్మా, మీరు నా గురించి దిగులు పడొద్దు అని ధైర్యంతో నేను లేచి నెలలోనే అడుగులు వేసుకొని యేసయ్య చర్చికి రావాలని ఎంతో ఆశతో, కృపా సన్నిధిలో నేను బలపడాలి, ఇంకా ఇంకా మెరుగుపడాలి, ఇంకా నాలో చాలా మార్పు రావాలి. కనీసం ఇప్పటికి నాకు సరిగ్గా ప్రార్థన చేయటం నడవదు. స్తుతులైతే చెల్లించుకుంటాను, సూత్రాలు స్తుతులయ్యా అంటాను 24 గంటలు. ఎక్కువగా చేయటం అంటే చదువు లేదు నాకు, కానీ నేను దేవుణ్ణి ఎరుగుతున్న వల్ల నాకు మేలు జరిగింది. నేను నెలకే లేచి నడిచాను. ఇప్పుడు కొంచెం మెరుగుపడ్డాను. ఇంకా కొంచెం ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది కూడా ఇంకా తీరుస్తాడు యేసయ్య అనే నమ్మకం నాకుంది. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. కానీ నేను ఇంకొక సాక్ష్యం చెప్పాలి. నా 3వ కుమార్తెకి 11 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి. 11 సంవత్సరాల నుంచి కూడా ఎంతో కుమిలిపోయాం అందరమే. 3 బిడ్డలు ఉండారు, ఈ పాపకు బిడ్డలు లేరు. దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు, మాకు ఎప్పుడు ఒక గర్భాన్ని ఇస్తాడు అని 24 గంటలు బిడ్డలందరూ 3 చర్చికి పోయేవాళ్ళే. ఈ అమ్మాయి విజయనే వెళ్ళదు, వాళ్ళ భార్యాభర్త వెళ్ళరు. కానీ ఆ అమ్మాయి గురించి, ఆ అబ్బాయి గురించి మేము ఎంతో ప్రయాసతో ప్రార్థన చేసాము. పాస్టర్ గారికి కూడా చెప్పాము. చెప్తే చేశారు ప్రార్థన. వాళ్ళ ప్రార్థన ఫలించి, మా ప్రార్థన ఫలించి, కానీ దేవుడు కరుణించి ఇప్పుడు 3వ నెల నిన్న 5వ తారీఖుకి 11 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి, నిన్న 5వ తారీఖుకి 2 వెళ్ళిపోయి 3 వచ్చింది పాపకి. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ చిన్న సాక్ష్యం యేసయ్య దీవించును గాక.